ధనుసు రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉండబోతోంది మన విఎస్టీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు తెలియజేయగలరు? ధనుస్సు రాశి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం. ఈ 9 పాదములు కూడా ధనురాశి. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి నిరుడు సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా మెరుగ్గా ఉంటుంది. అన్ని రంగముల వారికి కూడా కొంత పరీక్షా కాలం అని చెప్పవచ్చు. అన్ని రంగముల వారు కూడా ఆయా సందర్భాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిరాశ చెందకుండా ధైర్యంతో వ్యవహరించడం, తద్వారా అన్ని పనులు కూడా ఈ రాశివారు చక్కదిద్దుకుంటారు. సోదరుల నుండి సహకారం లభిస్తుంది. కొన్ని ఆటంకాలు మనఃక్లేశాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకు కృషిపూర్వకంగా విజయం పొందుతారు. సంఘంలో ఈ రాశివారు ప్రముఖ స్థానాన్ని వహిస్తారు. ఆశించిన పనులు పూర్తవుతాయి. ఈ రాశివారు లక్ష్యాన్ని ఏర్పరచుకుంటేనే గమ్యాన్ని చేరుతారు. పని వాయిదా మనస్తత్వం విడిచిపెట్టాలి. అలాగే వస్త్ర, స్వర్ణ, లోహ వ్యాపారులకు అనుకూల సమయం. కర్షక, కార్మిక, శ్రామికులకు కూడా మిశ్రమ ఫలాలు ఉన్నాయి. వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట లాభసాటిగా ఉంటుంది. గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. ఇంట్లో పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ఐటీ రంగం వారికి శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ప్రతి పనిలో కూడా ఈ రాశివారు ధన వ్యయాన్ని, ఖర్చుని అంచనా వేసుకోవాలి. ఆదాయాన్ని మించిన ఖర్చులు అధికమవుతాయి. వాటి పట్ల వారు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటేనే ముందుకు సాగగలుగుతారు. నూతన వస్తు వాహన ప్రాప్తి. అలాగే ఈ రాశివారు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశివారికి సుఖ సౌఖ్యాలకి లోటుండదు. అన్ని విధాలా బాగుంటుంది. మూలా నక్షత్రం వారు నైపుణ్య అవకాశాలని మెరుగుపరుచుకుంటే అన్ని పనుల్లోనూ కూడా సఫలత పొందుతారు. అలాగే పూర్వాషాఢ నక్షత్రం వారు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి. ఆత్మస్థుతి, ఆత్మవంచన, దీని ద్వారా వారు ముందుకు వెళ్ళలేరు. కనుక ఆ రెండూ పనికిరావు. ఆత్మస్థైర్యంతోనే ముందుకు సాగాలి. ఉత్తరాషాఢ నక్షత్రం వారు నవీన విషయ పరిజ్ఞానంతో కొత్త ఆవిష్కరణలు చేస్తూ ముందుకు సాగుతారు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3, విష్ణు సహస్రం పారాయణం ఉత్తమం. వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేయుట చాలా శుభం. గురుగ్రహ జపము, హోమము చేసుకోవాలి. అలాగే అన్న సంతర్పణ, అన్నదానం చేయడం చాలా మంచిది ఈ రాశి వారికి. తద్వారా శుభం కలుగుతుంది.